నేను ఇప్పుడైతే మీకు కావాల్సింది చూడండి. ఇది పిండి ఇలా కావాలి. దీంతో కొంచెం వాము పొడి కూడా వేసుకుంటే గ్యాస్ అది రాకుండా బాగుంటుంది. సాల్ట్ సోడా ఉప్పు అన్ని ఇస్తాను. ఇందులోకి ఎర్రగడ్డలు తినేదానికి నంచుకొని ఇది ఇంకా కాలలేదు. ఇప్పుడు పొయ్యి మీద బాండ్లు పెట్టి చేస్తున్నాను చూడండి. అయితే గ్యాస్ అయిపోతున్నాను. ఇందులో నూనె పోస్తున్నాను. ఒక మిరపకాయ అయితే 4 పోస్తున్నాను ఫ్రెండ్స్. మీరు అలాగే పోసుకోండి. పిండిగా లేకుండా ఉన్నాయి. ఎర్రగడ్డ దగ్గర చేసుకుంటే ఇందులో నూనె పోస్తున్నాను చూడండి. చేస్తున్నాను ఇలా గ్లాసులో కలుపుకుంటే పచ్చిమిరపకాయ ముంచేసేదానికి బాగుంది చూడండి. ఇవి కొంచెం కాళ్ళు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేయాలి. అప్పుడైతే మనం దీంతో ఉల్లిపాయ కొత్తిమీర అని పెట్టుకునేదానికి బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్. పక్కన పెట్టుకొని మళ్ళీ ముంచి మళ్ళీ వేస్తే బాగా లావుగా వస్తాయి. ఇందులో ఎర్రగడ్డ మసాలా బాగా పెట్టుకోవచ్చు చూడండి. మళ్ళీ వేస్తున్నాం. 2 ట్రిప్పులు కాలిస్తేనే బాగుంటుంది. ఒక్కకైతే చల్లగా వస్తాయి, బాగా లావుగా వస్తాయి. మీరు కూడా పడింది. ఇప్పుడైతే మిరపకాయ బజ్జీలు బాగా కాలిపోయి వేస్తున్నాను. ఎర్రగడ్డ బజ్జీలు బాగా మంచిదండి. తినండి బాగా చాలా మిరపకాయ బజ్జీ తింటున్నాం కాబట్టి ఎర్రగడ్డ బజ్జీలు వేసుకుంటున్నాము. వేడి చేయకుండా బాగుంటాయి. పిండిలో మాత్రం వాము పొడి మాత్రం ఖచ్చితంగా వేసుకోండి, లేకపోతే గ్యాస్ వస్తుంది. అయితే ఇలా పోసుకొని ఇందులో మా కొత్తిమీర అవన్నీ పెట్టుకోవాలా ఫ్రెండ్స్. బాగుంటుంది. డబ్బు కూడా పెట్టుకోవాలా. వాము పొడి అన్నీ వేసుకున్నాను చూడండి. కొంచెం సాల్ట్ వాము ఉప్పు అన్నీ వేసాను. ఇలా నిమ్మకాయ కూడా పెట్టుకొని వేడిగా తింటే బాగుంటాయి. మిరపకాయ బజ్జీ ఎర్రగడ్డ బజ్జీ 2 కాంబినేషన్ బాగుంటాయి. 2 చేసాను పిల్లలు తింటారని. ఫ్రెండ్స్ టేస్ట్ చేస్తాను చూడండి ఎలా ఉంటాయో చెప్తాను చూసి. చాలా బాగున్నాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. మీ విజయం మరి.